హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూడబోతున్నాం జాంబీ మార్వెల్లోని ఎపిసోడ్ 2. మనం అయితే ఆల్రెడీ ఎపిసోడ్ 1 కూడా చేసి పెట్టాం. సో ఎపిసోడ్ 1 చూసిన తర్వాతనే ఎపిసోడ్ చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. ఈ స్టోరీ మనకు వైరస్ వచ్చిన 5 years తర్వాత అయితే స్టార్ట్ అవుతుంది. మనకు అప్పుడే ఒక జాంబీ నడుస్తూ రావడం చూపిస్తారు. దాని మీద అయితే ఒక బాణం పడుతుంది. అది వేసింది ఎవరో కాదు, కేట్ బిషప్. తనతో అయితే కమలా ఖాన్, రీరీ విలియమ్స్ కూడా ఉంటారు. వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నప్పుడే ఆకాశంలో అయితే ఒక జెట్ క్రాష్ అవ్వడం అయితే చూపిస్తారు. అది పడిన చోటుకైతే వీళ్ళ ముగ్గురు అయితే వెళ్తారు. దూరం నుంచి అయితే రీరీ విలియమ్స్ అయితే అక్కడ ఒక జాంబీ ఉందని, దాంట్లో అయితే ఒక డివైస్ ఉందని చెప్పి కనిపెడుతుంది. సో కమల అయితే ఆ జాంబీ బాడీలో ఉన్న డివైస్ ని అయితే బయటికి తీస్తుంది. సో అదైతే ఎక్కడికో సిగ్నల్ పంపిస్తుందని వీళ్ళైతే మాట్లాడుకుంటారు. అప్పుడే వాళ్ళ మీద అయితే హాకాయ్ అయితే అటాక్ చేస్తాడు. హాకాయ్ పూర్తిగా అయితే జాంబీగా మారిపోయి ఉంటాడు. సో వీళ్ళ మీద అటాక్ చేసినప్పుడు అయితే కమలా ఖాన్ హెల్ప్ తో అయితే వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకుంటారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఆ ప్లేస్ కి జాంబీ ఓకాయ్ అయితే తన ఆర్మీతో వస్తుంది. సో వాళ్ళని చూస్తేనే మనకు అర్థమవుతుంది వీళ్ళంతా వాండా కంట్రోల్లో ఉన్నారని. జాంబీ హాకాయ్ ని కూడా వీళ్ళు కంట్రోల్ చేసి వాళ్ళ ఆర్మీలో అయితే చేర్చుకుంటారు. సీన్ షిఫ్ట్ అయ్యి కమలా ఖాన్ ని, రీరీ విలియమ్స్ ని, కేట్ ని అయితే చూపిస్తారు. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు. డివైస్ నుంచి అయితే స్పేస్ కి డైరెక్ట్ గా సిగ్నల్ వెళ్తుందని. షిప్ తీసుకొని స్పేస్ కి వెళ్ళి జాంబీకి అయితే క్యూర్ కనుక్కోవాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. సో షిప్ కోసం అయితే వాళ్ళైతే ట్రావెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలా వెళ్తున్నప్పుడే ఆకాశం నుంచి అయితే వీళ్ళ మీద అటాక్ జరుగుతుంది. దానివల్ల వాళ్ళ కార్ అయితే క్రాష్ అయ్యి కింద పడుతుంది. జాంబీస్ అయితే వీళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తాయి. అక్కడ ఇకారిస్ అండ్ జాంబీ మార్వెల్ అయితే ఆల్రెడీ ఫైట్ చేసుకుంటారు. అయితే ఇకారిస్ని అయితే జాంబీ మార్వెల్ ఓడించి వీళ్ళ మీద అయితే అటాక్ చేస్తుంది. అందులో కేట్ని అయితే చంపేస్తుంది. రీరీ విలియం అయితే ఇన్ఫెక్ట్ అయ్యి జాంబీ అవుతుంది. కమలా ఖాన్ తప్పించుకోవడానికి వెళ్తుంటే మూన్ నైట్ అయితే బైక్ మీద వచ్చి కాపాడతాడు. కమలా ఖాన్ కళ్ళు తెరిచి చూస్తే మూన్ నైట్ ఉంటాడు. కమలా ఖాన్ తన ఫ్రెండ్స్ చనిపోయినందుకు బాధపడుతుంది. తనకు దొరికిన డివైస్ గురించి చూపించి మూన్ నైట్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. క్యూర్ కోసం, హెల్ప్ కోసం మనం స్పేస్కి వెళ్ళాలని. సో వాళ్ళైతే బైక్ మీద వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. మూన్ నైట్ అయితే ఒక బేస్ దగ్గరికి తీసుకొని వస్తాడు. అక్కడ వెళ్తుంటే ఎంట్రన్స్ లో అయితే చాలా జాంబీస్ అయితే ఉంటాయి. బట్ అవి వీళ్ళ మీద అయితే అటాక్ చేయవు. అప్పుడే బేస్ లోపల నుంచి ఒక వాయిస్ అయితే వస్తుంది, అవి మిమ్మల్ని ఏం చేయవు, లోపలికి రండని. వాళ్ళైతే జాంబీస్ మధ్యలో నుండే లోపలికి అయితే వెళ్తారు. అప్పుడే మనకు చూపిస్తారు రెడ్ గార్డియన్ ని, ఎలినాని, ఇంకా కొంతమంది సర్వైవర్స్ ని. కమలా ఖాన్ అంటుంది జాంబీస్ ఎందుకు మా మీద అటాక్ చేయాలని. అప్పుడే ఎలినా అంటుంది సైన్స్ అయితే జాంబీ బ్రెయిన్ అయితే కంట్రోల్ చేసి అలా ఒక సెక్యూరిటీ లాగా ఉంచామని. సో కమలా అయితే వాళ్ళకైతే అక్కడ ఉన్న డివైస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. క్యూర్ కనుక్కోవడానికి అయితే మనం స్పేస్ కి వెళ్ళాలని మాట్లాడుకుంటూ అసలు ఈ జాంబీస్ ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, అందరి ఐస్ ఎందుకు రెడ్ గా ఒకేలాగా ఉన్నాయని అంటారు. అప్పుడే దానికి మూన్ నైట్ అయితే చెప్తాడు వాళ్ళని కంట్రోల్ చేసేది వాండా మాక్సిమస్ అని. అందరూ షాక్ అవుతారు. అప్పుడే అక్కడికి జాంబీ హీరోస్ అయితే వాళ్ళ ఆర్మీతో అయితే వస్తారు. వాళ్ళతో పాటు ఆఫ్ కట్ అయిన బాడీతో అయితే కెప్టెన్ అమెరికా కూడా ఉంటాడు. ఇక వాళ్ళైతే అటాక్ చేయడానికి స్టార్ట్ అవుతారు. అప్పుడే వారైతే స్టార్ట్ అవుతుంది. జాంబీ గోస్ట్ అయితే లోపల ఉన్న కొంతమందిని అయితే చంపేస్తుంది. రెడ్ గార్డియన్ కి కెప్టెన్ అమెరికాకి అయితే ఫైట్ అవుతుంది. కొంచెం ఫన్నీగా ఉంటుంది అది. తర్వాత మూన్ నైట్, రెడ్ గార్డియన్, కమలా ఖాన్, ఎలినా అయితే అక్కడి నుంచి తప్పించుకొని వెళ్తుంటారు. అప్పుడే వాళ్ళ వెనకాల అయితే జాంబీ గోస్ట్ అయితే అటాక్ చేయడానికి వస్తుంది. అప్పుడు మూన్ నైట్ అయితే ఆ జాంబీ గోస్ట్ అయితే ఒక ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్ అయితే ఎపిసోడ్లోనే హైలైట్ అని చెప్పాలి. మూన్ నైట్ జాంబీ గోస్ట్ అయితే పీసెస్గా కట్ చేస్తాడు. తర్వాత వాళ్ళు బైక్ తీసుకొని వెళ్తుంటారు. వాళ్ళ వెనకాల అయితే జాంబీ అబామినేషన్ అయితే వెంట పడతాడు. ఎలినా అయితే బేస్ని కూల్ చేసి అక్కడి నుంచి తప్పించుకొని బయటికి వచ్చేస్తారు. దూరం నుంచి ఆ బేస్ని అయితే చూస్తూ వాళ్ళైతే చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటారు. ఇక వాళ్ళు డిసైడ్ అవుతారు ఎలా అయినా సరే క్యూర్ కనుక్కొని ఎర్త్ని కాపాడాలని. ఇక్కడితో అయితే ఈ ఎపిసోడ్ అనేది అయిపోతుంది. వీళ్ళు క్యూర్ కనుక్కున్నారా లేదా, జాంబీ తాను స్టోన్స్ తో ఏం చేస్తాడు, జాంబీ వాండా ప్లాన్ ఏంటి, స్పైడర్ మ్యాన్ కి, బ్లాక్ ప్యాంథర్ కి ఏమైంది అనేది మనం అయితే ఎపిసోడ్ 3లో అయితే చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేసి అట్లనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.